ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. నేను చెప్పింది పాటించకపోతే మీ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త రూల్ అయితే తీసుకొని వచ్చింది, డీమెరిట్ పాయింట్ సిస్టమ్ అని చెప్పేసి. సో మీరు డ్రైవింగ్లో ర్యాష్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినా, రాంగ్ సైడ్ వచ్చినా, రెడ్ లైట్ జంప్ చేసినా, తాగి నడిపినా, ఇట్లా ఒక్కొక్క దానికి కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు వీటిలో ఏదైనా తప్పు చేశారనుకోండి, మీకు డీమెరిట్ పాయింట్స్ అయితే వస్తాయి. అవి 12 కానీ దాటినాయి అనుకోండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్కి మాత్రం డైరెక్ట్ 10 to 12 అనమాట. ఇమీడియట్గా మీ లైసెన్స్ సస్పెండ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. సో మిగతా వాటికి కొంచెం పాయింట్లు తక్కువ ఉన్నాయి. సో మొత్తం కలిపి మీరు 2-3 సార్లు దొరికారు, పాయింట్లు 12 దాటినాయి అనుకోండి, మీ లైసెన్స్ 1 year అయితే క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా మీరు 12 points దాటారు అనుకోండి, ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మీ లైసెన్స్ 2 years రద్దు అవుతుంది అండ్ పర్మనెంట్ బ్యాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు కొత్త రోజులు తీసుకొచ్చారంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇండియాలో, వాటిని ప్రివెంట్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ దీన్ని 100 districtsలో అప్లై చేస్తున్నారు. ఎక్కడైతే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయో ఆ జోన్స్లో దీన్ని అప్లై చేస్తున్నారు. తర్వాత మొత్తం ఇండియా అంతా ఇది అప్లై అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, డ్రైవింగ్ చేసేటప్పుడు రూల్స్ని బ్రేక్ చేయకండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పక్కన వాళ్ళు చేసే తప్పులకి మనకు కూడా ప్రమాదం అయితే జరుగుతుంది. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.